హలో ఫుడీస్, ఎలా ఉన్నారు? ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా సింపుల్గా మైసూర్ పాక్ చేసుకోండి. బయట స్వీట్ షాప్లో తిన్నంత టేస్ట్గా వస్తుంది. ఇలా ఒకసారి ట్రై చేయండి. 1 కప్పు శనగపిండి జల్లించి తీసుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల ఆయిల్ తీసుకొని ఒక పక్క మరిగించుకోవాలి. 1 కప్పు శనగపిండికి 2 కప్పుల పంచదార తీసుకొని 3/4 కప్పు నీళ్లు వేసుకొని పంచదార కరిగాక ఇలాచీ పొడి వేసి 2-3 మినిట్స్ పాకం వస్తుంది. జస్ట్ తీగ పాకం వస్తే చాలు. జల్లించిన శనగపిండిని కొంచెం కొంచెం వేస్తూ కలుపుతూ ఉండాలి. ఉండకట్టకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. అలా మొత్తం వేసి కలిపాక మరిగించిన ఆయిల్ని గరిటెతో వేస్తూ కలుపుతూ ఉండాలి. ఒక గిన్నెకి నెయ్యి కానీ ఆయిల్ కానీ అప్లై చేసి అందులో మైసూర్ పాకాన్ని వేసి పైన సర్ది పెట్టుకొని ఒక 10 మినిట్స్ తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడు చాక్తో ముక్కలు చేసి ఒక 1 అవర్ అలా ఉంచేయాలి. 1 అవర్ తర్వాత ఒక ప్లేట్ని ఉల్టా పెట్టి రివర్స్లో తిప్పి ఒకసారి ఫ్లిప్ చేస్తే మనకు ఈజీగా మైసూర్ పాక్ బయటకు వచ్చేస్తుంది. మనం ఒకసారి చాక్తో ఘాట్లు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని ఒకసారి చాక్తో అంటే ఈజీగా ముక్కలుగా వచ్చేస్తుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ టైం చేసిన వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్ ఇట్ అండ్ కామెంట్ ఫుడీస్.